మన మొహానికి బొట్టు లేకపోతే ఎంత బొడగా ఉంటుందో, ఆకాశంలో చుక్కలు లేకపోతే ఎంత బొడగా ఉంటుందో, మన వాకిట్లో ముగ్గు లేకపోతే కూడా అంత బోడగానే ఉంటుంది. ఈ ఏంటంటే ఈ రేషన్ బియ్యం అయితే నేను రేషన్ బియ్యంతో అయితే ముగ్గురాళ్ళు అయితే తయారు చేస్తున్నా. ఈ రేషన్ బియ్యాన్ని అయితే నైట్ అంతా నానబెట్టేసి ఇంకా తెల్లారైతే వాటర్ ఇంకా మిక్సీ అయితే చేసేసుకోవాలి. మిక్సీ అయితే చేసేసుకున్న తర్వాత ఇందులో ఎక్కువ వాటర్ అయితే పోయకుండా ఈ విధంగా అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. తర్వాత ఆ మిక్సీలో నుంచి అయితే ఇంకా పిండినంతా బయటకైతే తీసేసి మీకు నచ్చిన షేప్లో మనకు నచ్చిన షేప్లో అయితే ఇంకా వాటిని ముగ్గురాల్లాగా అయితే ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా చాక్ పీస్ లాగా ఇంకా చిన్న చిన్న ముద్దల్లాగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే చేసేసుకొని వీటిని అయితే ఆరబెట్టుకోవాలి. ఏంటంటే ఇవి తొందరగా ఆరే విధంగా అయితే ప్రిపేర్ అయితే చేసేసుకోవాలి. ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత వీటినైతే ఇవి ఎండలో కానీ లేకపోతే కొంచెం సేపు ఫ్యాన్ గాలికి పెడితే కానీ ఒకటే రోజులో ఆరిపోతాయి. ఇవి తీసేటప్పుడు కొంచెం మన ఫింగర్తో ఇట్లా ప్రెస్ చేస్తే ఈజీగా వస్తాయి అన్నమాట. ఇవి ఆరిన తర్వాత ఒక బాక్స్లో అయితే స్టోర్ అయితే చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను ముగ్గు ఏ విధంగా వేస్తానో కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఒక ముగ్గు రాయినైతే తీసేసుకొని అందులో ఒక చిన్న గిన్నెలో తీసేసుకొని అందులో కొన్ని వాటర్ అయితే పోసేసి ఇంకా ముగ్గు రాళ్ళతో ముగ్గు వేసారనుకోండి, పెయింట్ వేసారా అన్నంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇల్లు అయితే ముగ్గు ఎన్నిసార్లు వేసినా కూడా ముగ్గు పాడు చేస్తారు. ఇంకా చాక్పీస్తో వేసినా సరే తొక్కితే ముగ్గు అనేది తొందరగా పోతుంది. కానీ ముగ్గు రాళ్ళతో ముగ్గు వేస్తే అసలు తొందరగా పోదు. ముగ్గు రాళ్ళు అయితే నార్మల్ ఫింగర్తో వేస్తే అయితే ముగ్గు అనేది నీట్గా రాదు. కాబట్టి అందులోకి అయితే ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకొని వాటర్లో అద్దుకొని క్లాత్ను ప్రెస్ చేస్తూ ముగ్గు అయితే వాటర్ లాగా వస్తుంది. దాంతో ముగ్గు వేసుకోవచ్చు. ముగ్గు చూడడానికి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా మనం రెగ్యులర్గా కూడా ఇలాగే ముగ్గు అయితే వేసేస్తామన్నమాట. చూడటానికి వేసేటప్పుడు అంత నార్మల్గా ఉంటుంది, కానీ ముగ్గు వేసిన తర్వాత ఆరిన తర్వాత చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. నేను కూడా ఫస్ట్లో ఎలా ఉంటుందో అనేసి అనుకున్నా, కానీ వేసినప్పుడు అంత అనిపించలేదు, కానీ ఆరిన తర్వాత మాత్రం చాలా అంటే చాలా అందంగా కనిపించింది. ఈ ముగ్గురాళ్ళు ఆరిపోయిన తర్వాత మనం ఒక బాక్స్లో స్టోర్ అయితే చేసేసుకోవాలి. ఈ బాక్స్లో స్టోర్ చేసేసుకొని మనం రెగ్యులర్గా అయినా లేకపోతే ఫ్రైడే సాటర్డే ఇప్పుడు శ్రావణ మాసమే కదా, శ్రావణ మాసంలో రెగ్యులర్గా వేసేసుకున్నా కూడా ముగ్గు అనేది చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి అయితే నచ్చేస్తుంది అనమాట. ముగ్గు ఆరిన తర్వాత ఈ విధంగా అయితే కనబడుతుంది. ముగ్గురాళ్ళతో ముగ్గు వేశారంటే చాలా అందంగా ఉంటుంది.